ఏఆర్ సజీవ్ డైరెక్షన్ లో ప్రముఖ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా, ఏసారబ్బా హీరోనిగా నటించిన మూవీ ఓం శాంతి 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 రీసెంట్ గా విడుదలైంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే, మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రశాంతి చిన్నప్పటి నుండి ఆడపిల్ల ఇలానే ఉండాలనే కండిషన్ లో పెరుగుతుంది. మరోవైపు కోపిస్ట్ అయిన చేపల వ్యాపారి ఓంకర్ నాయుడుకి ఇచ్చి పెళ్లి చేస్తారు. మొదట్లో ప్రేమ చూపించిన ఓంకర్ నాయుడు కొన్ని రోజుల తర్వాత చీటికి మాటికి శాంతిపై చేయి చేసుకోవడంతో తన కోపిస్ట్ ప్రభావం చూపిస్తాడు. కొన్ని రోజులు భరించిన శాంతి యూట్యూబ్ లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఒకరోజు తిరగబడుతుంది. తర్వాత వీరి సంసారం ఎలా సాగింది అనేది ఈ సినిమా కథ. మలయాళంలో వచ్చిన జయ 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 హే ఈ మూవీ పెద్ద హిట్ అయింది. అలాంటి హిట్ సినిమా రీమేక్ చేస్తే దానిపై భారీ అంచనాలు సహజంగా ఉంటాయి. కానీ ఈ మూవీ తెలుగు వెర్షన్ లో ఇప్పటికే చాలా మంది చూసేశారు. దానివల్ల కొంత మైనస్ అనే చెప్పాలి. డైరెక్టర్ ఏఆర్ సజీవ్ మహిళల్లో స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం ఇవ్వాలనుకున్న మెసేజ్ బాగుంది. కానీ స్టోరీ లైన్కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే రాసుకోవడంలో కొంత ఫెయిల్యూర్ అయ్యాడనే చెప్పాలి. అన్నిటికన్నా శాంతి పాత్రలో ఇషారబ్బా మిడిల్ క్లాస్ అమ్మాయిగా, కోపిస్ట్ కి భార్యగా, సహనం కోల్పోయి తిరగబడే భార్యగా తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అలానే ఓంకర్ నాయుడు పాత్రలో తరుణ్ భాస్కర్ కోపిస్ట్ తో తను తినే భర్తగా, గోదావరి యాస్తో తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా మిడిల్ క్లాస్ లో అమ్మాయికి అబ్బాయికి మధ్య పెంచే తేడా, భర్త పెత్తనం, ఇంటర్వ్యూ దగ్గర వచ్చే ట్విస్ట్ తో పర్వాలేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అంతా భార్య చేతులతో భర్త తనులు తినడం, దాని ద్వారా వచ్చే కామెడీ, క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ ఎపిసోడ్ లో బ్రహ్మానంద కామెడీ కొంత ఆకట్టుకుంటుంది. దీనిలో వచ్చే కొన్ని సీన్లు సాగతిగా అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా హడావుడిగా ముగించారు అనిపిస్తుంది. ఎమోషనల్ గా పెద్దగా కనెక్ట్ చేయలేకపోయారు. కొంత ఎమోషనల్, కొంత సరైన కామెడీ సీన్లు ఉండుంటే మంచి మూవీ అయ్యేది. హీరో మా పాత్రలో బ్రహ్మాజీ తన కామెడీ టైంతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు కూడా తన బాధ తగ్గట్టు నటించారు. అలానే సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలాగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ జయ క్రిష్ పాటలు అంతగా బాగలేకపోయినా బీజిఎం అయితే బాగుంది. ఎడిటింగ్ ఇంకొన్ని సీన్లు కత్తిరించుంటే బాగుండు. నిర్మాణాలు బాగున్నాయి. ఓవరాల్ గా ఈ మూవీ అయితే పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.